హలో హాయ్. ఒకసారి టైటిల్ స్క్రీన్ చూడండి. సచివాలయం ఉద్యోగులు తమ ఎదుగుదలను ఇక్కడితో ఆపేస్తారా? ఈ టైటిల్ స్క్రీన్ చూశారు కదా. ఇక్కడ హెడ్డింగ్ సచివాలయపు ఉద్యోగులు అని పెట్టినప్పటికీ గ్రూప్ 4లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రైల్వేలో అదే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అట్లాగే ఇతర రంగాల వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియోని ఈ కొద్ది నిమిషాల్లో మీరు వింటే ఖచ్చితంగా లైఫ్ 2025లో మీరు మరొక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి టర్న్ అవుతుందన్నది మీకు అర్థమవుతుంది. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోలో ఇంకొకటి ఏం చెప్తానంటే, మీకందరికీ ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం, బాగా చదువుతారు కానీ బిట్ రాదు. ఏది ఎంతవరకు చదవాలా, ఎంత లోతులో చదవాలా, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, ఇది చిన్న ఉదాహరణతో ఈ వీడియోని మీకు ముగిస్తా. గట్టిగా కూడా మీరు ప్రయత్నం చేయబోతారు. సాధారణంగా సచివాలయపు ఉద్యోగులు ఎందుకని అన్నానంటే, వాళ్ళు లక్షల్లో ఉన్నారు కాబట్టి ఆ పదం అందరికీ రీచ్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా ఇందులోకి వస్తారు. రైట్ మిత్రులారా, జనరల్గా ఫస్ట్ మనం ఆలోచన చేసినప్పుడు సచివాలయం ఉద్యోగం అనేది జీవనానికి సంబంధించింది. వాళ్ళు ఆరోగ్యంగా మరియు నెలవారీ ఇబ్బందులు పడకుండా జీవించడానికి కావాల్సిన ఏర్పాటు అది. అంతే తప్ప మీలాంటి యంగ్స్టర్స్ మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మీలాంటి స్కిల్ ఎనేబుల్డ్ పర్సన్స్ అంతా ఇక్కడితో ఉండిపోకూడదు అన్నది ఎప్పటి నుంచే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజుకి అది కుదిరింది. చాలామంది మీలో ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు అక్కడక్కడ ఇంకా మంచి మంచి డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మంచి స్కిల్స్ ఉండి అవసరార్థం సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా మీరు ఇందులోకి వచ్చారు, సాధించారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఎండ్ అయింది. కానీ ఇంకా దీన్ని ఎటర్లే ఉంచితే శాలరీ పెరుగుతుంటుంది తప్ప మీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. ప్రతి మనిషి ఎదగాలని, ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనుకుంటాడు. అలాగే పెరుగుతున్న ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా కూడా మన వనరులు పెరగాలని కోరుకుంటాడు. ఇవి రెండూ జరగాలి అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి, ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే మనం ముందుకెళ్ళచ్చు అనేది నేను చెప్తాను. ఇందులో ఫస్ట్ 2025లో మీకున్న అవకాశాలను నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆ అవకాశాల్లో ఇమ్మీడియట్ అవకాశం ఏది, కాస్త అటు ఇటుగా వచ్చే అవకాశాలు, ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఇక్కడితోటి చెప్పచ్చు. పైగా మీకు అందరికీ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. నాతో సహా ఎవరైనా సరే ఆరోగ్యంగా జీవించేటువంటి సమయం 60 నుంచి 70 సంవత్సరాలు. అందులో మీరు 35-40 సంవత్సరాలు ఇప్పటికే గడుపుంటే మనం ఇంకా కొత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మరొక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న తపన కసి మీలో ఉండాలా, అది పెంచుకొని మనం ప్రయత్నం చేయాలి. అదే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉన్నట్లయితే మనం మరొక రంగాన్ని ఎంచుకొని కాస్త ఆర్థికంగా స్థిరపడడానికి ప్రయత్నం చేసేవారు. ఆల్రెడీ మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు కాబట్టి మళ్ళీ మన ప్రస్థానం దేంట్లోనే ఉండాలి, ఇంకా ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలా, అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. గాట్ ఇట్. ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే మిత్రులారా, ఫస్ట్ మీకున్నది ఎండోమెంట్ ఆఫీసర్స్. ఇందులో మీకు గ్రేడ్ 1 వాడే ప్రకటించాడు ఇటీవల. గ్రేడ్ 3 గురించి కూడా మనం మాట్లాడతాం. ఇవి ఆప్షన్స్. తర్వాత మనకి ఆప్షన్స్లో క్రేజీ గ్రూప్స్. అందులో 1 కావచ్చు, 2 కావచ్చు. మీరు ఎక్కువ మంది గ్రూప్ 2 రాస్తారు కాబట్టి ఇది మనం ఎంచుకోవాలా. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇవి చెప్పబోయే అవకాశాల ముందు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఫస్ట్ ఎండోమెంట్కి మీరు ఏదైనా సరే అవకాశం కావాలంటే ఈ డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఈ నెంబర్కి, ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు పెడతారు, మాట్లాడండి నాతోటి. మీరు సరైన డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇమ్మీడియట్గా చేయాల్సిన పని మనం ఎప్పుడేం చేయాలో చెప్తాను. నెక్స్ట్ దీనికోసం మనం చేసినటువంటి ప్రయత్నాలు మీరు కానీ చూస్తే, ఎండోమెంట్ ఆఫీసర్స్కి ఒక ప్రయత్నం, నేను ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఇప్పుడు చెప్పబోయే ముందు మీకు ఇది మన సెకండ్ పేపర్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మనము అభ్యర్థుల కోసం వాడిచ్చిన సిలబస్ ప్రకారం తయారు చేసింది.
ఇది డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు వారి మిత్ర బృందం ఇంత ఇంత మంచి సక్సెస్ని సాధించారు. దీంట్లో ఉన్నటువంటి స్టఫ్ అంతా టెస్ట్ సిరీస్లోకి సూపర్మెంటర్షిప్లోకి చేరుస్తూ అన్ని రకాలుగా కూడా మీకు హోప్ ఇచ్చేటువంటి అంశం ఇది. లాస్ట్ టైం 2021లో మీరు కొట్టి చూడండి, ఫస్ట్ వీడియో మనమే పెట్టాం, అందులోనే మనం సక్సెస్ అయ్యాం. ఎండోమెంట్లో 100 బిట్లు ప్రిలిమ్స్లో ఇస్తాడు, అందులో 90 మనం సాధించే మెటీరియల్ నుంచి. మెయిన్స్లో 150 మార్కులకు ఉంటుంది. ఆసారి 152 బిట్లు మనకు వచ్చాయి. కారణం జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ బిట్లు ఇచ్చాడు కాబట్టి. ఇంత సక్సెస్ రేటు మరి ఎక్కడా మీకు కనిపించదు. ఇది మనం ఫస్ట్ గమనించాల్సిన అంశం మిత్రులారా. అందువల్ల ఈ సరైనటువంటి అద్భుతమైనటువంటి ఈ మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అద్భుతమైన ఈ సూపర్ మెంటార్షిప్ వీటి గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. అలాగే గ్రూప్ 2 కూడా మీరు తీసుకొని గ్రూప్ 2 కూడా స్టాండర్డ్గా మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవాలనే ఆలోచన ఉంటే చేయాలి. ఎందుకు అంటే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు, లీవ్ పెట్టి పరిగెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే నోటిఫికేషన్లు వచ్చేది ఎండోమెంట్ కాబట్టి వాటిని ఫస్ట్ ఎంచుకుని అలాగే గ్రూప్ 2ని కూడా కోఆర్డినేట్ చేసుకుని మీరు వెళ్తారు. సో ఇవి చదివేటప్పుడు రోజు 3 నుంచి 4 గంటల షెడ్యూల్ ప్రకారం వెళ్ళగలిగితే నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ పూర్తి అయి ఉండాలి. ఒక రౌండ్ అయినా మనం పూర్తి అయితే నెక్స్ట్ మార్పులు చేర్పులు చేసుకుని ముందుకెళ్ళచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ సచివాలయం పరిధిలోంచి మనం ముందుకొచ్చి మనం ఎదగాలనుకునేటప్పుడు ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నాలకి ఏం చేయాలా, మీకు అందరికీ ఉన్న ట్రబుల్ ఈ వీడియో ప్రారంభంలో చెప్పాను. ఆ ట్రబుల్ ఏంటనేది పూర్తి చేస్తాను చూడండి. ఫస్ట్ ప్రిపరేషన్ మీకు ఎట్లా ఉండాలా చూడండి మిత్రులారా. ప్రిపరేషన్లో ఫస్ట్ నేను ఒక మాట స్టార్ట్ చేస్తాను. జనరల్ స్టడీస్ మీ దగ్గర ఎంత స్టఫ్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎప్పటికప్పుడు అది ఫ్రెష్నెస్ని కోరుకుంటారు. ఎప్పుడు ఫ్రెష్ బిట్లే ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు స్కిల్ పెంచుకోవాల్సిన అవసరం ఈ జనరల్ స్టడీస్లో ఉంటుంది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఇందాకే మెటీరియల్ చూపించాను, అవి స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటే బిట్లు అందులో వచ్చేస్తాయి, మీరు మరీ తిరిగి చూడక్కర్లేదు. సో ఇక్కడ క్లారిటీ కూడా ఇస్తాను. ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ అనేది మీ ప్రిపరేషన్ను ఎనేబుల్ చేస్తుంది, రిచ్గా ఉంటుంది, అవగాహన తెప్పిస్తుంది, వస్తాయి. కానీ టెస్ట్ సిరీస్లో మనం అర్థం చేసుకోవాల్సింది మీ ప్రిపరేషన్ దారిని గట్టిగా నిర్ణయిస్తాయి. అందుకనే ఎన్ని టెస్టులు తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనం కమింగ్ టు ది పాయింట్కి వస్తే జనరల్ స్టడీస్ అండ్ ఎండోమెంట్ 2 కలిపితే మనకు సక్సెస్ లేక వస్తారు, అంటే 2 పేపర్లో కలిపి. లాస్ట్ టైం ఎండోమెంట్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ కట్ ఆఫ్ చెప్తే ఐ థింక్ 94 సంథింగ్ వచ్చింది, అంటే 95 అనుకోండి. అంటే మనకు రమారమే 150లో 100 మార్కులని ఈసారి మనం టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ప్రిలిమ్స్ రీచ్ అవ్వలేదు. అట్లా అవ్వాలంటే ఇప్పటి నుంచి ఉండాలంటే ప్రతి బిట్టు మనకి ఇంపార్టెంట్. అట్లా గమనించేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలు అనే పదం తీసుకున్నారనుకో, మీరందరూ జనరల్గా ఏం ఆలోచన చేస్తారు? శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ ఎలా మీతో ప్రిపరేషన్ చేయిస్తుంది, మీరు చేసే ఆలోచన ఏంటనేది నేను చెప్తాను. చూడండి, ఈ షెడ్యూల్డ్ కులాలు అనేటువంటిది వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా మిత్రులారా? ఫస్ట్ ఎస్సీ అనే పదం ఎక్కడ వాడబడింది? గతంలో ఎప్పుడూ అట్లా లేదు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇది ఎస్సీ అనే పదం వాడబడింది. సింపుల్గా మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో చెప్తున్నది. అట్లా ప్రతి టాపిక్ చేయగలిగితే డెఫినెట్గా మీరు సాధిస్తారు. ఆ శ్రమతోటి మనం ఇన్ని బిట్లు తెప్పించగలుగుతున్నాం, నిరంతర ప్రయత్నం చేస్తున్నామని నేను గట్టి హామీ ఇవ్వగలను. ఇందులో మీరు చేసినప్పుడు ఫస్ట్ బ్రిటిష్ వారు ఏం చేశారంటే అండి, 1936 భారత ప్రభుత్వ చట్టంలో ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించేది. ఎస్సీ అనే పదం, షెడ్యూల్డ్ కులాలు అనే పదం. ఫస్ట్ నీకు ఒక అవగాహన ఉండాలి ఏ చట్టంలో వాడారు. ఇది మళ్ళీ లింక్ ఇవ్వాలంటే 1936 అతిపెద్ద చట్టము బ్రిటిష్ వారు తెచ్చింది. అదంతా తర్వాత నేను చెప్తాను పాలిటీ కోణంలో. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఈ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మనం కానీ ఆలోచన కానీ చేస్తే ఇందులో మంచి బిట్లు మీకు మనం చేయాలి. ఫస్ట్ స్ట్రెయిన్ లేకుండా. తర్వాత ఈ ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నది అందరికీ తెలుసు కదా, ఉత్తరప్రదేశ్ అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే 3వ రాష్ట్రం ఏది అనేది తెలుసుకోవాలి. 2 కూడా అవసరం లేదు. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న 3వ రాష్ట్రము, ఇది మీకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఎస్సీ పర్సంటేజ్, అంటే జనాభాలో ఎస్సీ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదని తెలుసుకోవాలి. ఈ బిట్లో అయిన తర్వాత ఫస్ట్ రావాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఈ షెడ్యూల్డ్ కులాల్లో మనకి సో దేవాలయాల ప్రవేశం అనేది చాలా ఇమ్మీడియట్గా చాలా పెద్ద టాపిక్.
భారతదేశంలో ముఖ్యంగా బ్రిటిష్ భారతదేశంలో ఎస్సీలను షెడ్యూల్ కులాల వర్గాలని దేవాలయ ప్రవేశం జరిపించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ అందులో దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించడం ఉంటుంది. అది ఎప్పుడు బిట్లు అడుగుతూనే ఉంటారు. అవి మీకు నేను చూపించబోతాను. అదో ఇది ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్టులు తీసుకుంటూ చెప్పినటువంటి ఇది భారతదేశంలో తొలి ప్రయోగం. ఇదో నేను ఎస్సీ అనే పదాన్ని తీసుకుని ఇక్కడ చేశాను చూడండి. ఇక్కడి నుంచి బిట్లు అన్నీ రావడం. ఏ పరీక్షను జరగనండి ఈ బిట్లు ఈ పుస్తకం నుంచి. ఇంత కృషి 30 ఏళ్ళ నుంచి వచ్చింది. ఇది ఇదో ఇక్కడ రాశారు చూడండి. ఈ పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి. PDF 1 పేజ్ నెంబర్ 5 హరిజనులు దేవాలయాల ప్రవేశము ఎస్సీ జనాభా ఎక్కువ గల రాష్ట్రం. మీకు కనిపిస్తుందో లేదో దగ్గరకు వచ్చి చూపిస్తున్నా చూడండి. మిత్రులారా, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం గమనించాలా? ఆంధ్రలో ఎక్కువ జరిగాయి, అలాగే దేశవ్యాప్తంగా. ఫస్ట్ దేశానికి వస్తాను. దేశానికి వచ్చినప్పుడు వైకోం సత్యాగ్రహం చాలా ప్రముఖమైంది. వైకోం సత్యాగ్రహం దీంట్లో ఎవరైనా బిట్టు వచ్చేలా ఎలా చెప్పగలరో కొంచెం ఓపికగా వినండి. 2 నిమిషాల్లో ఈ వీడియోను ముగిస్తాను. మీకు అర్థమయ్యేలా కూడా చెప్పగలుగుతాను. కాబట్టి డోంట్ ఇరిటేట్, ఖచ్చితంగా చక్కగా వినాలి. ఈ వైకోం సత్యాగ్రహం అనేది ఆల్రెడీ అడిగేసాడు. ఎందుకోసం? దేవాలయాల ప్రవేశము. ఆ బిట్ అయిపోయింది. రెండోది వైకోం గాంధీజీ ఏ సత్యాగ్రహం గురించి పదే పదే జాతీయోద్యమంలో ప్రస్తావించారు? వైకోం సత్యాగ్రహము. ఈ వైకోం సత్యాగ్రహాన్ని లీడ్ చేసిన వాళ్ళు ఎవరు? చాలా ఇంపార్టెంట్. సో కేశవ మీనన్ చాలాసార్లు పరీక్షల్లో అడుగుతాడు. ఇది కేశవ మీనన్ అండ్ మాధవన్ అనేటువంటి ఈ ఇరువురు నాయకులు ఈ యొక్క వైకోం సత్యాగ్రహాన్ని నడిపించడం జరిగింది. నీకు ఖచ్చితంగా తెలియాలి. వైకోం సత్యాగ్రహం అనేది ఏంటి? భారతదేశంలో ఆ రోజుల్లో ఉన్న సంస్థానాల్లో ట్రావెన్కూర్ అనే సంస్థానం ఉన్నది. ఆ ట్రావెన్కూర్ సంస్థానంలో భాగమైన కొట్టాయం అనేటువంటిది ఉన్నది. ఆ కొట్టాయంకి సమీపంలో వైకోం అనేటువంటి పట్టణంలో ఉంది. ఈ వైకోం పట్టణంలో ఏ ఆలయం ఉందని అడుగుతాడు. పార్వతీ పరమేశ్వర ఆలయము. ఈ పార్వతీ పరమేశ్వర ఆలయంలోకి హరిజనులు వెళ్ళడాన్ని నిరాకరించారు. అందుకోసం వాళ్ళు చేసిన ఈ ప్రయత్నమే వైకోం సత్యాగ్రహం. ఇది గాంధీజీని ఆకర్షించింది. చివరకు ఇది ఒక ఒప్పందం కుదిరింది. సో ఈ రకంగా వైకోం సత్యాగ్రహం బ్రిటిష్ భారతదేశాన్ని చాలా ప్రభావితం చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బిట్లు ఏమేమి రావాలా? వైకోం సత్యాగ్రహం ఎందుకు సంబంధించింది? దేవాలయాల ప్రవేశం. వైకోం సత్యాగ్రహానికి నాయకత్వం వచ్చింది కేశవ మీనన్ అండ్ మాధవన్. వైకోం సత్యాగ్రహం గురించి ఎక్కువ చర్చ నడిపింది గాంధీజీ. 3 బిట్లు అయిపోయినాయి. వైకోం అనేది ఎక్కడున్నది? కొట్టాయం సంస్థానం, అంటే ట్రావెన్కూర్ సంస్థానంలో కొట్టాయంకు దగ్గరగా ఉన్నది. ఇది ఏ రాష్ట్రము? కేరళ. ఈ వైకోం ఈ సత్యాగ్రహం ఏ ఆలయం? పార్వతీ పరమేశ్వర ఆలయం. ఈ బిట్లను ఒకేసారి మీకు రావాలా? మరి ఆంధ్రలో ఎక్కడ జరిగింది? దేవాలయాల ప్రవేశం కోసం స్వయంగా గాంధీజీ హరిజనులను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధాంతము గ్రామము. ఇలా నువ్వు నేర్చుకోవాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నం నువ్వు నేర్చుకున్న తర్వాత సిద్ధాంతం గ్రామంలోకి, అక్కడున్న ఆలయంలోకి గాంధీజీ హరిజనులు తీసుకెళ్లి ప్రవేశం చేయించాడు. గాంధీజీ ఆంధ్రదేశాన్ని ఎన్నిసార్లు సందర్శించాలని కూడా బిట్ అడుగుతాడు ఏపీ హిస్టరీలో. ఇట్లా చదివిన తర్వాత ఇటీవల ఎస్సీ వర్గీకరణ వస్తుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం అలా రావాలా? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చ. ఇట్లా నేర్చుకోవాలి. ఇది కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా జనరల్ స్టడీస్లోకి వెళ్ళాను నేను. ఇది చదివే విధానం. ఈ రకంగా మీరు కానీ చదవగలిగితే, ఈ రకంగా ఉండాలంటే, ఈ రకంగా మెటీరియల్ ఉండాలంటే, ఈ రకంగా టెస్టులు తయారు చేసుకోవాలంటే, ఈ రకంగా సూపర్ మెంటార్షిప్ ఉండాలంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఇట్లా చదవండి అని చెప్పేదే సూపర్ మెంటార్షిప్. భారతదేశంలో ఎవరికీ లేదండి. ఇది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఒక ప్రత్యేకంగా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసి చూడండి. బిట్లు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఒక ప్రత్యేక ఫ్యూచరే ఉంటుందండి. అది ఈ ప్రత్యేక ఫ్యూచరే మిమ్మల్ని నిలబెడుతుంది మిత్రులారా. అందువల్ల ఇది భారతదేశంలో ఎవరైనా ఇట్లా చెప్పేవాళ్ళు సూపర్ మెంటార్షిప్ ఇట్లా రాసింటారండి వ్యూహాలు. ఇవి మీరు ప్రయత్నం చేయాలి. కాబట్టి సచివాలయ ఉద్యోగులారా, ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 4లో ఉన్నవాళ్ళు, జూనియర్ అసిస్టెంట్ వాటిలో, ఆర్ఆర్పి ఎంట్రీ లెవెల్లో ఉన్నవాళ్ళు, మరొక కానిస్టేబుల్స్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా అనేక మందికి ఒక అవకాశం ఇంక ఇప్పుడు ఎండోమెంట్ అండ్ గ్రూప్ 2. కాబట్టి దీన్ని మీరు ఎంత వేగంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చి ఖచ్చితంగా చదవాలా అన్న. లాస్ట్లో హడావుడిగా వచ్చేస్తారు. మీకున్న జీతాలు అన్నీ కోల్పోవడానికి సిద్ధపడతారు. లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. హడావుడి ఆందోళన వల్ల అవకాశాన్ని కోల్పోతారు. డబ్బులు పోతాయి. లీవ్ పెట్టి చదవాల్సి. ఇప్పుడు రైట్ టైం. పరీక్షకు ముందు నేను చెప్తాను ఎప్పుడు లీవ్ పెట్టాలి అప్పుడు పెడుతున్నారు.
కాబట్టి సచివాలయ ఉద్యోగులారా, మరి ఇక్కడ నేను ప్రస్తావించిన ఈ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం. నేను ఒక పదాన్ని తీసుకుని ఎలా చదవాలో చెప్పాను కదా, అట్లాగానే చదివితే డెఫినెట్గా మీరు ర్యాంక్ సాధిస్తారు. సో అది మీరు కృషి జరుగుతుందనేది నేను మీకు చెప్తున్నా. ఇంక ఎప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే ఇంకా అలాగే ఉండిపోతారు. సో కాబట్టి ఒక గుడ్ డెసిషన్ తీసుకొని మీరు చేయండి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు శ్రీ మేఘన థింక్ ట్యాంక్ చేస్తుంది. సో రైట్, ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ టీ.